అట్లా మీరు బయటకు వచ్చేసినారనుకో పాస్ చించిపడేస్తారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. సాయంకాలం వరకు ఉండాలనుకుంటే ఉండండి అక్కడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు దులీప్ ట్రోఫీ మ్యాచ్ డే 1 మ్యాచ్ ని చూడడానికి అయితే ఆర్డిటి స్టేడియం కి అయితే వచ్చినాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ మ్యాచ్ ఎంటర్ అయ్యే వాళ్ళకి కంపల్సరీగా చూడండి, పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే, పిల్లలకు కూడా అలో చేయడం లేదు. పిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీ పాస్ ఉండాలి. ఇంకా వాటర్ బాటిల్, గొడుగు, కెమెరాలు, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నా కూడా తీసుకురాకూడదు. అది కూడా గమనించండి. చూడండి, ఎంట్రీ ఇక్కడ పాసులన్నీ చెక్ చేసి పంపిస్తారు ఇట్లాగా. ఇంకందరూ కూడా పైకి ఎక్కి కూర్చున్నారు చూడండి. బ్లాక్స్ వచ్చేసి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అట్లా ఉన్నాయి. ఆ బ్లాక్ వైజ్ వెళ్తున్నారు. అటుపక్క అంతా కూడా టాయిలెట్లు కూడా పెట్టున్నారు. ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. క్రికెటర్స్ వచ్చినట్టున్నారు. పై చూద్దాం పైకి. ఫస్ట్ డే నేను వెళ్తున్నటువంటి బ్లాక్ ఇది, డి బ్లాక్. సో మీరు ఇక్కడ కూడా పాస్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసిన తర్వాత ఇట్లా హోల్ పెడతారు. అది ఇది డి బ్లాక్. వచ్చినారు క్రికెటర్స్ వచ్చినారు చూడండి. ఫ్యాన్స్ చూడండి, ఇంకా మొత్తం అందరికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత బాగా కూర్చున్నారు అంతా. స్కోర్ బోర్డు చూడండి. ఇక్కడ డే 1 రోజు వచ్చేసి టీమ్ సి, టీమ్ డి రెండు ఆడుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి టీమ్ సి బ్యాటింగ్ లో ఉంది. స్కోర్ అంతా ఇక్కడ బోర్డులో చూడొచ్చు చూడండి. అప్పుడే 4 వికెట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వస్తూనే ఉన్నారు. అవునమ్మా, అవును. ఇక్కడ ప్రతి ఐటమ్ దొరుకుతుంది. స్నాక్ ఐటమ్ కూడా దొరుకుతుంది చూడండి. ఇక్కడ తినేదానికి ఇబ్బంది లేకుండా అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఏఎన్ఎంస్ అందరూ కూడా వచ్చారు. ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మెడిసిన్స్ అన్ని ఇచ్చడానికి. చూడండి ఎంత పెద్ద పెద్ద కెమెరాస్తో షూట్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడ ఆ పైన ఇంకా అదే మాదిరిగా అక్కడ కూడా. తినుబండారాలన్నీ దొరుకుతాయి అబ్బా. టీ 10 రూపాయలు, కాఫీ 10 రూపాయలు, వాటర్ 10 రూపాయలు, లేస్ 10 రూపాయలు, వెజ్ పఫ్, పిజ్జా 200, నాన్ వెజ్ బర్గర్ 200, చికెన్ బర్గరు ఇవన్నీ 150, సాఫ్ట్ డ్రింక్ 50. ఇక్కడ తాగడానికి మంచి నీళ్ళు ఏర్పాటు అన్నీ కూడా ఉన్నాయి. 5 వికెట్లు కంప్లీట్ అయిన తర్వాత నేనైతే బయటకు వచ్చేసినాను. చాలా మంది అయితే ఫ్యాన్స్ క్రికెట్ ని అయితే చూస్తున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.